ఈ దేవుడు మనకి ఇచ్చినందుకు దేవదేవుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మనకందరికీ మన ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 4వ మాటని మనము ధ్యానించుకుందాము. అందుకోసమై మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిది. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాల ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను. ఇదే మాట కీర్తన 22:1 కూడా మనం చూడవచ్చు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా ఆర్తధ్వని నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఈ మాటల నుండి దేవుడు మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మరి దేవుని అడుగుదాము. మరి ఈ మాట ద్వారా అయ్యా మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో మాట్లాడమని దయచేసి మనందరం హృదయాల్లో దేవుణ్ణి అడుగుదాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, వేలాది స్తోత్రం నాయన. మీ సిలువని నాయన, మీ జీవితాన్ని నాయన, మీ సిలువ మీద పలుకుల్ని ధ్యానించటం నాయన మా జీవిత భాగ్యం తండ్రి. మీ సిలువ నాయన మా కళ్ళ ముందు, నీ మాటలు మా హృదయంలో నాయన మెదులుచూ ఉండగా ప్రభా, నీ వాక్యంలో ఉన్న శక్తిని, జీవంను, ప్రభావంను నాయన మాలోకి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవమైన దేవా, సజీవుడిగా ఉన్న దేవా, మాలో ఉన్న దేవా, మాతో ఉన్న దేవా, మా మధ్య ఉన్న దేవా, మీకు వందనాలు, వేలాది స్తోత్రం నాయన. అయ్యా మేము నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా నాయన, సాతాన్ అంధకార క్రియలు నీ నామపేట లయపరచండి. ప్రతి విధమైన అభ్యంతరాలను నాయన, ఆటంకాలను తొలగించి నాయన ప్రభ, నీ వాక్కును నాయన ప్రభ మీరు నాయన మాతో నాయన మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా, నన్ను క్షమించండి తండ్రి, నన్ను వాడుకోండి ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడమని ఈ సమయం మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు, మా దేశానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నాయన ఈ సమయం అంతా మీ స్వాధీనంలోకి తీసుకోమని మమ్మల్ని నీ చేతికి అప్పగించుకొంచు. ఈ కొద్ది ప్రార్థన యేసునామముపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి మనము సిలువ మీద పలికిన మాటలు ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో 4వ మాట మనము ఇప్పటి వరకు చదువుకున్నాం. మరి యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేశాడు. మరి ఆ యొక్క అరామిక్ భాషలో, మరి హెబ్రీ భాషలో, అలాగే గ్రీకు భాషలో అనువాదము చేసిన దానికి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువల మీద ఆ మాటలాడిన మొదటి మాటలో చూసినట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని. అలాగే శిష్యులు ఆయన్ని ప్రార్థన చేయుటకు నేర్పించమని అడిగినప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని మీరు మొదలు పెట్టాలని చెప్పి ప్రార్థన ఎప్పుడు కూడా తండ్రి అని, మరి పరలోకపు ఉన్న ఆ మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి తండ్రి అని సంబోధించడము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాతనే. మరి యూదుల ప్రజలు యెహోవా అన్న పేరు పలికేదానికి కూడా భయపడేవాళ్ళు. వాళ్ళ ధర్మమును పఠిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ పేరు రాయవలసి వచ్చినా, చదవలసి వచ్చినా మరి వెంటనే వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ పేరుని ఉచ్చరించే వాళ్ళు. మరి ఆ పేరుకు బదులు ప్రభువా, దేవా అని వాళ్ళు మరి పలుకుతూ ఉండేవాళ్ళు. అంతగా దేవుని నామాయానికి ఇశ్రాయేల్ ప్రజలు భయపడేవాళ్ళు.
అంతగా మరి విలువనిచ్చేవాళ్ళు దేవుని నామానికి. మరి అటువంటి భయభక్తులు కలిగిన నామాన్ని మరి ఇంకా మనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసేదానికే ఆ దేవుడు, దేవాతి దేవుడు నిన్ను నన్ను మరి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా చేసుకున్నారు అని తండ్రి అనే సంబంధాన్ని మరి ఎప్పుడు కూడా మరి శిష్యులకి మరి అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు అనేక సమయాల్లో తండ్రి, పరలోకపు తండ్రి అని చెప్పి పరిచయం చేసిన ఆ దేవాతి దేవుని కుమారుడైన, నిజమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చేసరికి నా దేవా నా దేవా అని ప్రభువుని మరి దేవుడుగా మరి స్వీకరిస్తూ మరి పలుకుతూ ఉన్నట్లుగా అది ఒక బాధతో వేసిన కేకగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మరి యుగ యుగములు ఆది నుంచి అంతము మరి లేని దేవుడై అనాది కాలం నుంచి తండ్రితో ఏకత్వమై ఉన్న కుమారుడైన ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎడబాటు తండ్రితో ఒక్క నిమిషము కూడా మరి ఎడబాటుని తట్టుకోలేక ఇక్కడ కేక వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఎడబాటు తండ్రితో మరి ఏకత్వమైన ఈ కుమారుడు మరి ఎందుకోసము ఎడబాయవలసి వచ్చింది, ఎందుకు తండ్రి చేయిని విడిచిపెట్టవలసి వచ్చింది అంటే పరిశుద్ధుడైన ఈ దేవుడు మరి ఈ దేవాతి దేవుని కుమారుడు పరిశుద్ధుడై ఉండి మరి పాపముగా చేయబడుతూ ఉన్నాడు. మన సర్వమానవాళి పాప పరిహారమై ఆయన మన కొరకు వచ్చి ఉంటున్నాడు కాబట్టి మన పాపము మనము ఆయన నీతి అగునట్లు మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో చదువుకున్నట్టు మనము ఆయన నీతిగా చేయబడినట్లు మన పాపాలని ఆయన తీసుకున్నట్లుగా ఆయన కుమారుడుగా ఉండి మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు మరి మనల్ని కుమార్తెలుగా కుమారులుగా చేసేదాని కొరకు మన పాపము, మన శత్రుత్వము, మన దోషాలు, మన మీదకి దేవుడు పంపించవలసిన ఉగ్రతని తన మీద తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో గ్యాప్ తండ్రి అయిన దేవునికి మరి తండ్రి అని పిలవలేని దేవుని దగ్గరికి పరిగెత్తుకొని నా ప్రభువా అని రాలేని ఆ దూరాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ఈ శిలువ ద్వారా ఆయన సంధి చేస్తూ ఉన్నాడు, సమాధానపరుస్తూ ఉన్నాడు. అందుకోసమై ఆ పరిశుద్ధుడైన తండ్రితో ఏకత్వం కలిగిన కుమారుడు మరి ఆ పాపాలు మోపబడుతూ ఉన్నప్పుడు సృష్టి మరి చీకటిగా మారిపోయినట్లుగా ఆ పాపము మరి సృష్టికర్త అయిన దేవుడు పాపముగా చేయబడి అన్యాయమైన ఆ తీర్పు పొందుతూ ఉన్నప్పుడు అన్యాయాన్ని చూడలేక సృష్టి కూడా అక్కడ వెలుగు కోల్పోయి మరి చీకటి కమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సృష్టికర్త మరి ఒక మానవుడుగా, ఒక పాపిగా అన్యాయపు శిక్షను, దేవుని ఉగ్రతను భరిస్తూ ఉండడము మరి సువార్థికులందరూ కూడా కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళు చూసినది మనము చూసేటట్లుగా మనకు రాసి ఉంటూ ఉన్నారు. మరి కీర్తన గ్రంథంలో ముందుగానే ప్రవచించినట్లు మరి ఒక కీర్తన మనం చదువుకున్నట్లయితే 85వ కీర్తన 3వ చరణం మనం చదువుకున్నట్లయితే 85వ కీర్తన 3వ చరణం, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు, మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఇక్కడ నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. ముందుగానే కోరహు కుమారులు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ పాపము పరిహారం అయింది అంటే ఎప్పుడైతే ఆయన స్వయంగా దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పాపము చూడలేని, భ్రష్టత్వాన్ని చూడలేని కన్నులు కలిగిన హబక్కుకు రాసిన మరి హబక్కుకు గ్రంథం 1:13లో మనం చూస్తాం. దుష్టత్వం, భ్రష్టత్వం చూడలేని కన్నులు కలిగిన ఈ దేవాది దేవుడు మరి పాపముగా చేయబడినప్పుడు దేవుడు సర్వమానవాళి పాపాన్ని ఆయన మీద మోపుతూ ఉన్నప్పుడు ఆయన పాపాన్ని తట్టుకోలేక పరిశుద్ధుడైన దేవుడు మరి తండ్రి అయిన దేవుడు ఎడబాటుని తట్టుకోలేక నా దేవా నా దేవా అని కేక వేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా గెస్సెమనే తోటలో అందుకోసమే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు అని ప్రార్థించిన ఈ గిన్నె మరి మన పాపము నిండిపోయి ఉన్నది, ఉగ్రత గిన్నె. ఇది దేవుని యొక్క ఉగ్రత గిన్నెని ఆయన
త్రాగుటకు మరి ఇష్టపడలేదు, కానీ అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ తండ్రి ఉగ్రతకి ఆయన విధేయత చూపించినట్లుగా తన ఇష్టపూర్వకంగా తండ్రి నలుగగొట్టుట మరి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. తండ్రి మరి కుమారుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైందని చెప్పి యెషయా గ్రంథం 53లో మనం చదువుకుంటున్నప్పుడు, ఈయన మరి తండ్రి చేత నలగొట్టేబడడానికి ఎందుకోసం అండి? మంచి వారి కోసం కాదు. దేవుడు ఎరగనని దేవుని వాక్యము మరి తెలిసి తెలియనట్టు జీవిస్తూ ఉన్న దేవుని ప్రేమని తెలిసి తెలిసి మనం తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానుసారమైన జీవితము జీవించకుండా ఇంతగా ప్రేమించిన ఆ ప్రేమామూర్తిని ఎరగనన్నట్లు, దేవుని వాక్యం తెలియదన్నట్లు జీవిస్తున్న శత్రువులమైన మన కోసము దేవుడు తండ్రి సన్నిధిని ఆ ఎడబాటుని కోల్పోతూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉండుటకు ఇష్టపడకపోయినా కూడా ఆయన మనల్ని మరి ఇష్టపూర్వకంగా తండ్రితో, ఆ పరిశుద్ధుడైన పాపం లేని తండ్రితో ఆ చేతిని మన చేతికి అందించే దానికోసము మరి ఆయన మరి మంచి గొర్రెల కాపరి వరలే కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క చేతిని, తండ్రి చేతిని ఆయన వదిలిపెట్టి మన చేతిని పట్టుకొని మన చేతిని తండ్రి చేతితో ఆయన కలుపుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 28 వచనము, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎందుకు? తండ్రి చేతిని అంత భయంకరమైన పరిస్థితుల్లో తనకి ఇష్టం లేకపోయినా మరి కుమారత్వాన్ని వదులుకోవాల్సి వచ్చినా ఆయన ఎందుకు వదిలిపెట్టాడు అంటే, మరి ఆయన మనందరి కొరకు ఆ కుమారత్వాన్ని ఇచ్చేవాడు. కుమారునికి ఏముంది? ఆయన నిత్యుడు. ఆయన నిత్యుడగు మరి తండ్రి అని కుమారునికి పేరు. ఆ నిత్యుడైన ఆ కుమారుడు, ఆ కుమారుని వారసత్వము, ఆ పేరు మనకిచ్చేదానికి, ఆ నిత్య జీవమును మనకిచ్చేదాని కొరకు తండ్రి చేయిని ఆ 3 గంటల సమయము మరి నరక బాధలు మనము అనిపించాలి. ఆ నరక శిక్ష మనకి చెందింది, ఆ దేవుని ఉగ్రత మనకు చెందింది. కానీ మరి మనము ఎప్పుడైతే దేవుని పిల్లలు మరి విశ్వసిస్తారో, ఆయన నామమందు దేవుని పిల్లలుగా చేయబట్టుటకు ఆయన అధికారం ఇచ్చారని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లు, మనకు ఆయన తన నిత్య జీవాన్ని అనుగ్రహించి మన యొక్క ఆయనను వెంబడించాలని ఆయన 28వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన మన చేతుల్ని పట్టుకునే దానికోసమై తండ్రి చేయిని వదిలిపెట్టవలసి వచ్చింది. మరి తండ్రి చేయిని వదిలిపెట్టడమే కాదు, కానీ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపడు. మన చేతిని ఒక చేత్తో పట్టుకున్నాడు ఒక తండ్రి, మరి ఒక చేతిలో తండ్రి చేయిని వదిలిపెట్టి ఇప్పుడు ఈ చేతిని మరి మన చేతిని తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులముగా ఆయన పరిశుద్ధత మనకిచ్చి, నీతిమంతులుగా ఆయన నీతిని మనకిచ్చి, ఆ నీతి అనే మైమరుగా వస్త్రాన్ని, అది మనకి సంబంధించింది కాదు, గాని అది యేసుక్రీస్తు ప్రభువారి నీతిని మనకు అనుగ్రహించి మన చేతిని తండ్రి చేతిలో పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవ్వరు ముట్టలేరు. మనకివ్వబడిన నీతిని మనము నీతిమంతులముగా జస్టిఫికేషన్ తీర్చబడ్డాము. ఇక మన మీద నింద మోపేవాడు మరి ఆ యొక్క అపవాది సాతాను, ప్రకటన గ్రంథం 12లో ఉన్నట్టు మరి మన మీద ఎప్పుడు నిందలు మోపుతూ ఉన్న అపవాదికి మన మీద ఎటువంటి అధికారము లేదు. మరి మన మీద నింద మోపి మన మీద దేవుని కోపాన్ని, ఉగ్రతని, నరకని తెచ్చేదానికి వాడు ప్రయత్నం చేస్తున్న వాడి ప్రయత్నాలు, వాడి విఫల ప్రయత్నాలన్నీ కూడా దేవుడు విఫలపరిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క మరి 4వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని నీ చేయి నా చేయి తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నట్లుగా త్యాగమూర్తి ఆయన ప్రేమ మన కొరకు, శత్రువులమై ఉన్న మన కొరకు ఆయన త్యాగము మరి మనము ఈ యొక్క 4వ మాటలో చూస్తూ ఉన్నాం. అంధకార సంబంధమైన క్రియలు మరి అన్ని కూడా ఆయన మీద మోపబడి ఉంటూ ఉండగా, అంధకారము, పాపము ఎప్పుడు కూడా మరి చీకటి కార్యాలు, పాప కార్యాలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, మరి ఇవన్నీ కూడా భయంకరమైన దోపిడీలు, ఇవన్నీ కూడా చీకటి కార్యాలు, చీకటిలోనే జరుగుతూ ఉన్నాయి. ఆ భయంకరమైన పాపమంతా కూడా ఆయన మీద మోపబడి మనల్ని మరి వెలుగుగా ఈ లోకానికి చేసేటట్టు
చేసేటందుకు వెలుగు, ఆయనే వెలుగైన దేవుడు చీకటిగా కావలసి వచ్చింది. కాబట్టి ఆ వెలుగుని పొందుకున్న మనము మన జీవితాల్లో, మన హృదయాల్లో మరి ఎక్కడైనా ఇంకా తొలగిపోయి చీకటి కార్యాలలో ఉంటూ ఉంటే దేవుడు ఉదయకాలమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన త్యాగాన్ని ఉదయకాలమున మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి గతించిన కాలమే చాలు మన స్వంత చిత్తానికి, మన స్వంత ఆలోచనలకి, మన స్వంత ఇష్టానికి. కానీ ఇప్పుడు ఆ గొప్ప వెల చెల్లించి నిత్య జీవమును అనుగ్రహించి నీ చేతిని తండ్రి చేతితో కలిపి త్యాగమయుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధతని పొందిన మనము నిజంగా పరిశుద్ధులంగా జీవిస్తూ ఉన్నామా? ఆయన స్వభావాన్ని కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అంటే ఇక్కడ 85వ కీర్తనలో మనము చదువుకుంటాము. మరి 10వ వచనము, కీర్తన 85:10 కృపా సత్యములు కలిసి కొనినవి. కృప ఎల్లప్పుడూ కూడా క్షమించమని చెప్పి మరి కోరుకుంటుంది. వాక్యము, సత్యము, ధర్మశాస్త్రము ఎప్పుడూ కూడా పాపికి శిక్ష మరి కలగవలసిందే. శిక్షకి పాత్రుడు మనిషి. కాబట్టి బలియాగము, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని చెప్పి ధర్మశాస్త్రము మరి ఆక్రోషిస్తుంది. కృపా సత్యములు కలుసుకొనడం అనేది అసాధ్యం. ఏ విధంగా ఒక పాపికి మరి కృప దొరుకుతుంది, ఒక పాపికి మరి సమాధానం దొరుకుతూ ఉంది అంటే ఈ శిలువ మీద ఈ కృపా సత్యములు రెండు కలుసుకున్నట్లుగా న్యాయవంతుడు సత్యమై ఉన్న ఆ దేవుడు కృపని మన ఎడల కనుపరిచినట్లు మన ఎడల కృప చూపించాలి. అంటే అయోగ్యులైన వారికి, ఎవరైతే కృపని పొందేదానికి అర్హత లేదో వారికి కృపను అనుగ్రహించాలి అంటే వారి మీద రావాల్సిన ఆ న్యాయబద్ధమైన తీర్పును, ఉగ్రతను, మరి ఆ శిక్షను, దోష శిక్షను తాను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. మరి ఆ నీతి, దేవుడు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. నీతి సమాధానం, సమాధానకర్త, అధిపతి, మరి కుమారుడైన దేవుడు ఆయన మరి సమాధానం ఏంటుండగా వీళ్ళు నీతి ఏమో శిక్ష విధించబడాలి, పాపానికి, దోషానికి, అతిక్రమాలకి ప్రాయశ్చిత్తం చేయబడాలని ధర్మశాస్త్రం అందున్న నీతి దేవుడు స్థాపించి ఉంటుండగా ఆ నీతిని పొందలేక మానవుడు తప్పిపోయి ఆ బలులు అర్పించలేక ఎన్నో ప్రయాసలు పొందుతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళ హృదయంలో మరి బయటకైతే ఆచారబద్ధంగా అన్ని కూడా మరి ఆచార వ్యవహారాల్లో ఆరితేరి అన్ని జరిగిస్తున్నారు. కానీ హృదయం మాత్రం దూరంగా, దేవుని మనసుని ఎరగకుండా, కనికరము లేని హృదయంగా, కఠినమైన హృదయముగా, పాపము మానలేని కన్నులు కలిగిన మనుషులుగానే మరి మనుషులు మరి ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మరి వాళ్ళ హృదయాల్లో జన్మించేదానికైతే ఈయన జీవంను ఎప్పుడైతే అక్కడ ప్రాణాన్ని పెట్టింటున్నాడో అందరి హృదయాలలో ఆ ప్రాణము పరిశుద్ధాత్మగా జన్మించే దాని కొరకు ఆయన తన ప్రాణమును పెట్టుటకు ఆయనకే అధికారం ఉంది. నా ప్రాణము ఎవరు నా దగ్గర నుంచి తీసుకునే దానికి అధికారం లేదు, కానీ నేనే ఇష్టపూర్వకంగా మరి నా ప్రాణమును పెడుతున్నానని ఆయన యోహాను సువార్తలో పలికినట్లు తను పాపులమైన మన కొరకు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా అర్పించినట్లుగా, బలి అంటే ఒకరి స్థానంలో ఉండి మరి చెల్లించే బలి, ఆ బలి స్థానాన్ని ఆ యొక్క గొర్రె పిల్లగా, లోక పాప భారములు మోసుకొని పోతున్న ఆ గొర్రె పిల్లగా ఎప్పుడైతే మరి ఆయన సిలువలో ఆ విధంగా మరి తండ్రి చేతిని వదిలిపెట్టి సమస్త సర్వమానవాళి పాపములు ఆయన మీద వేసుకు ఉన్నాడు. ఇక్కడ కృపా సత్యములు ఎప్పుడు జరగని కార్యము ఇక్కడ జరిగినట్లుగా సృష్టి మరి ఆనందించేటట్టు, మరి సమస్త మానవాళికి నిత్య జీవము కలిగేటట్లు, తండ్రితో కుమారత్వము కలిగేటట్టు దేవుడు ఇక్కడ కుమారుని ద్వారా గొప్ప కార్యము జరిగించినట్లుగా ఆయన ప్రేమని, పరలోకపు తండ్రి ప్రేమ కనబడుతూ ఉంది. ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే ఆయన కుమారుని ఏ విధంగా ప్రేమించాడు అదే విధంగా మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారుని మరణానికి అప్పగించిన ఈ పరలోకపు తండ్రి ప్రేమ మనకు అర్థమవుతూ ఉందా? అనేక సార్లు మనము మరి సులభంగా తప్పిపోయే స్వభావం కలిగిన
బలహీనమైన స్వభావం కలిగిన మనము ఈ బలవంతుడైన ప్రేమ కలిగిన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపగలరు? శ్రమైన, దుఃఖమైన, ఏదైనా కరువైన, హింస అయినా, ఉపద్రవమైన ఏదైనా మనల్ని ఎడబాపగలుగుతుందా? కాబట్టి ఆ తండ్రి ప్రేమ మనం మరిచిపోకుండా మరి ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 11వ వచనంలో భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజుచును. మరి ఎప్పుడైతే ఆయన ప్రాణము విడిచి సమాధి చేయబడ్డాడో 3వ దినమున పునరుద్ధానమై సత్యమైన భూమిలో నుండి ఆయన తిరిగి లేచాడు. సత్యం మొలుస్తుంది తప్పకుండా. మరి సత్యమైన దేవుడు పునరుద్ధానుడై ఆయన మరి లేచి మనందరికీ కూడా నిత్య జీవాన్ని, పరిశుద్ధాత్మని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో సత్యమైన దేవుడు మరి మొలిచాడా? మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సత్యముగా మన జీవితము చేయబడిందా? ఇంకా మనము సత్యముని ఎరిగిన వాళ్ళము, యేసుక్రీస్తు ప్రభువారు, సత్యమైన యేసుక్రీస్తు ప్రభువారి పేరు పెట్టుకున్న మనము ఆయన్ని ధరించి నడుచుకోవాల్సి ఉంటుండగా మరి మన జీవితము నిజంగానే సత్యంగా ఉంటూ ఉందా? మరి మన నడుములు సత్యమనే ఆ యొక్క దట్టి మనము ధరించవలసిన వాళ్ళము మన జీవితాలు అనేక సార్లు అబద్ధాలుగా ఉంటున్నాయా? వేషధారణగా ఉంటూ ఉన్నాయా? పైకి మనము మంచిగా కనబడెత్తు లోపల అంతరంగ హృదయము ఏ విధంగా ఉంటుంది? ఆ హృదయంలో సత్యమైన వాక్యం, నీ వాక్యమే సత్యము. ఈ వాక్యానికి ఎటువంటి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నాం? అన్నీ తెలిసి కూడా, వాక్యం తెలిసి, వాక్యాలు మనకి బైహార్ట్‌గా అన్ని కంఠస్థం వచ్చి కూడా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేదానికి మన హృదయాన్ని, మన జీవితాన్ని ఇస్తూ ఉన్నాం. అనేక సార్లు మన స్వంత ఇష్టాన్ని చేసుకునేటట్లు, మన యొక్క స్వంత కోరికలకే వెలుగుతూ ఉన్నామా? మన యొక్క సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటున్నామా? అయితే కొన్ని కోల్పోయేదానికి సత్యమైన వాక్యము కొరకు ఈ సత్యము మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నట్లయితే, ఈ వాక్యము మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నట్లయితే, ఆ వాక్యం చేత మనం నడిపించబడుతూ ఉన్నామా? లేకపోతే వాక్యాన్నే మనము మరి చూసి చూడనట్లు, మరి తెలిసి తెలియనట్లు, మన జీవితాలకు సంబంధం లేనట్లు, ఆ వాక్యంతో సత్యంతో ఏమి సంబంధం లేని వారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఈ ఉదయకాలమున మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మరి ఇంత ప్రేమమైన మాయుడైన దేవుడు నిత్య జీవాన్ని మనకి మరి అనుగ్రహించి ఉన్నట్లుగా, మరి ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోకుండా అశాశ్వతమైన మరి ఈ జీవితాన్ని, పరిశుద్ధతని, మరి కుమారత్వాన్ని, మరి కుమారులుగా, మరి కుమార్తెలుగా ఆ యొక్క జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులం అనిపించుకునేదానికి మనం అర్హులమా? కానీ అర్హత లేని మనకి ఆయన కృప ద్వారా అర్హతనిచ్చిన ఇచ్చిన ఆ దేవుని యొక్క ఆ యొక్క త్యాగపూరితమైన ఈ సిలువని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి మన అనుదిన జీవితాలలో, మన యొక్క దైనందిన మరి పనులలో మరి మనము సిలువ వేయబడుతూ మన హృదయ సింహాసనం మీద ఆయనను కూర్చోబెడుతూ ఉన్నామా? లేకపోతే అనుదినము ఆయన్ని సిలువేస్తూ ఆ మన హృదయ సింహాసనం మీద మనమే కూర్చొని మనల్ని మనమే పరిపాలించుకుంటున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. మరి పరలోకంలో ఉన్న ఆ లూసిఫర్ మరి ఆ యొక్క సాతానుడుగా చేయబడి ఎందుకు పడద్రోయబడ్డాడంటే, పరలోకంలో ఉండి కూడా ఆ యొక్క దేవుని ప్రభుత్వానికి ఆయన మరి విధేయత చూపించిన దానిని బట్టి తన ఇష్టం జరిగించుకోవాలని, తనే దేవుడుగా మారాలని ఎప్పుడైతే తన ఇష్టాన్ని మరి ఆ గర్వాన్ని, అతిశయాన్ని పొందుకున్నాడు, అప్పుడు ఆయన క్రిందకు పడదోయబడ్డాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే దీన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని ప్రభుత్వానికి ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ఆలోచనలో ఆయన ప్రభుత్వానికి మనము అధికారం ఇచ్చినట్లయితే ఆ పరలోకంలో అటువంటి వారు మాత్రమే, క్రీస్తు మరి స్వారూప్యం కలిగిన వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారు తప్ప మరి మరి బలహీనులు ఎవరు కూడా ఆ యొక్క పరిశుద్ధుడైన తండ్రితో సహవాసము చేయలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మనల్ని మనము ఆ యొక్క కుమారుడైన ఆ జీవిత విధానము ఆయన స్వారూప్యంలోనికి మనము మార్చబడదాం. అందుకొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆ పరిశుద్ధాత్మని మనకు నిరంతరము తోడుగా, ఇమ్మానుయేలుగా నిరంతరం మనకు తోడుగా ఉండేదానికి, మనల్ని ఆ పరలోకం చేర్చు వరకు కూడా మనల్ని గైడ్ చేసేదానికి, మనల్ని నడిపించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సత్యవాక్యమైన ఆ జీవవాక్కుని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తూ, ఇది తప్పు, ఈ త్రోవలో వెళ్ళకూడదు, ఇది చీకటి కార్యాలు,
మరి సత్యమైన దేవుడు, వెలుగుగా ఉన్న దేవుడు, వెలుగుగా ఉండేదానికి లోకానికి దేవుణ్ణి నువ్వు చూపించేదానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు వెల ఇచ్చి కొనబడిన వాడు. నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు రక్తము చిందించి నిర్దోషమైన నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా కొనబడ్డవాడమని మనము జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ మరి ఆ స్వరానికి మనము విధేయత చూపిస్తూ మనల్ని మనము తండ్రికి అప్పగించుకున్నట్లయితే మరి తండ్రితో నిత్యము మనము పరిపాలన చేస్తాం. ఎప్పుడైతే పాపాన్ని మనము జయిస్తాము, ప్రకటన గ్రంథము 3:20లో 21లో మనం చూసినట్లు, ఇదిగో నేను తలుపునద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరైతే జయిస్తారో, పాపాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయిస్తారో వాళ్ళు మాత్రమే మరి తండ్రితో కూడా ఆయన సింహాసనం నుండి కూర్చుండి మరి ఆ ఆ పరిపాలన చేస్తారు. కాబట్టి మనము జయించేదానికి లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించి ఆ ఆ జయాన్ని మనకు అప్పగించాడు. ఆ సాతాన్ని నిరాయుధులుగా చేసి ప్రతి విషయంలో ఊరేగిస్తూ ఉన్నాడు. ఇదిగో యేసు రక్తంలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలని, యేసు నామంలో ఉన్న శక్తిని పొందుకొని పాపాన్ని జయించాలని చెప్పి మరి వాక్యము మనకి గుర్తు చేస్తూ ఉండగా, మనం జయించిన వారమైతే పరలోక రాజ్యంలో మనం ఉంటాము. ఆయనతో కూర్చుండి మరి ఆ నూతన సృష్టి, నూతన ఆకాశం, నూతన భూమి మన కొరకై ఆయన మరి సృష్టించి తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ పరలోకంలో మనం స్థానం పొంది ఈ నూతన సృష్టిలో మనం రాజ్యము ఆయనతో కలిసి ఏలాలి అంటే పట్టి క్రీస్తు పాదాల దగ్గర వేసి ఆయనని మన హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రభువుగా మరి ఆయనకి స్థానము ఇవ్వవలసింది ఇచ్చి మనము ఆ విధంగా మన దేవుణ్ణి మరి మన జీవితాలతో పరుద్దాం. దేవుడు ఆ విధంగా చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. దేవుడి వాక్యము కొరకు దీవించును గాక. ఆమె